హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చాలా స్పెషల్ అని చెప్పి ఊహించి మరీ వెళ్తున్నాం అనమాట పిల్లలతో. వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాం. చూడాలి ఎలా ఉంటుందో. మేము ఫస్ట్ టైమే అనమాట చూడడం. మాతో పాటు మీరు చూసేయండి. ఆటో సిటీ అంట. ఇక్కడ ఒకటి జూ కూడా ఉంది, మినీ జూ అంట. పర్ పర్సన్ ఎంతో చూద్దాం. పర్లేదు, అదంతా ఓపెన్ ప్లేస్గానే ఉంది. జస్ట్ మనకైతే ఇది 6కి ఓపెన్ అవుతుంది. సో మనం జూ చూసుకుని తర్వాత అటు వచ్చేద్దాం. చూసారు కదా, మనం ఎక్కడికి వచ్చామో అర్థమైంది కదా. ఆటో సిటీకి వచ్చాం. యాక్చువల్గా ఇది రైడ్స్ ప్లేస్ అనమాట. అది తెలిసి కూడా మనం ఎంత ఎర్లీగా ఎందుకు వచ్చామో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా అది ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ ఇచ్చింది ఏంటంటే 6కి ఓపెన్ అనమాట. మనం వచ్చేసి 3:30కి వచ్చాం. అప్పుడు దాకా మనం ఏం చేయాలిరా బాబు అన్నట్టు ఇంకా స్లోగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడైతే మొత్తం రైడ్స్కి ప్యాకేజ్ అనమాట. అంటే మనం సింగిల్గా అలా కాకుండా ప్యాకేజ్ తీసుకుంటే కలిసి వస్తుంది అన్నట్టు. ఏదైనా అటు తిప్పినా ఇటు తిప్పినా ఏదైనా ఒకటే అవుతుంది అండి లాస్ట్కి వచ్చేసరికి. ఇంక ఇక్కడ వాటర్లో కూడా రైడ్స్ అయితే ఉన్నాయి. ఇవి అయితే మేము అసలు ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారో లేదో ఒక డౌటే అనమాట. అది మనం 6 దాకా అంటే ఇప్పుడు అసలు చాలా టైం ఉంది. పైగా మనకి సిట్టింగ్ ప్లేస్ కూడా ఎక్కడా లేదు, కూర్చోవడానికి కూడా జస్ట్. సో అందుకే అలా వెళ్తూ ఉన్నాం అనమాట. చైనీస్లో ఉంది, అదేంటో మీకు తెలిస్తే చెప్పండి. మేబీ నాకు తెలిసి హ్యాపీ న్యూ ఇయర్ ఏదో రాసి ఉంటారు. ఇంకా సరే మనం చేసేది ఏమీ లేదు కాబట్టి జూ అయితే వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. అసలు ఇది జూ ఏరియా లాగే లేదు మాకైతే. ఇది అంతా కూడా రెస్టారెంట్లు, బార్లు ఇవే ఉన్నాయి. ఇక్కడ జూ ఎక్కడ ఉందిరా బాబు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే ఒక అయితే బోర్డు కనిపించింది. సో ఇంక ముందుకు ఉందని చెప్పి వెళ్తూ ఉన్నాం. ఇంక పిల్లలు అయితే యానిమల్స్ అన్నీ ఇంక ముందే ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడికో అని చెప్పి ముందే వెళ్ళిపోతున్నారు. అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఆటో సిటీ పెనాంగ్లో అనమాట. ఇది ది బెస్ట్ ప్లేస్ అన్నిటిలో కూడా ఇదే అని వస్తుంది. ఫైనల్గా మా ఎక్స్పీరియన్స్ మీకు ఎలాగ చెప్తాను కాబట్టి ఆ రివ్యూ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మిన్నీ జూ అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఇది మిన్నీ జూ పేరులోనే ఉంది, కానీ ఏదో ఉంటుందిలే అని చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి అయితే ఏమీ లేదు. వర్త్ అంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. మినిమం చూసారు కదా అక్కడ 18 రింగెట్ ఏంటి మామూలుగా ఇక్కడ వాళ్ళకి అనమాట. నాన్ మలేషియన్కి అయితే 23 రింగెట్ అడల్ట్స్కి. అలాగే చిన్నపిల్లలకు కూడా అసలు వేరియేషన్ ఏం లేదు, 20 రింగెట్ అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళాలి అంటే కనుక 60 రింగెట్ అయితే అవుతుంది. ప్లస్ వర్త్ అయితే కాదనమాట. అసలు అక్కడ యానిమల్స్ కూడా లేదు, జస్ట్ చిన్న రూమ్ కింద ఉంది. ఆ రూమ్లోనే అక్కడక్కడ చిన్న బోర్డ్స్ అలా ఉన్నాయన్నమాట. అది చూసిన తర్వాత వెళ్ళాలన్న మూడ్ కూడా లేదు. ఎందుకులే అని చెప్పి మళ్ళీ వచ్చేసాం. ఇటు వస్తూ ఉంటే అప్పుడు నిజం చెప్పాలంటే ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ జరిగి ముందు కాబట్టి అక్కడ క్రాకర్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. మన దివాళీకి ఎలాగ అమ్ముతారు అలాగే అమ్ముతున్నారు. అలాగే ఆఫర్లు కూడా పెట్టి అమ్ముతున్నారు అనమాట. ఇంకా చేసేదేముంది, ఎంతసేపు మనం ఆ ఎండలో తిరగలేం, తలపోటు అప్పటికే వస్తుందని చెప్పి ఎక్కడైనా కూర్చుందాం అంటే ఊరికనే కూర్చోనివ్వరు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఫుడ్ ఏదో ఆర్డర్ చేయాలని చెప్పి ఫుడ్ ఏమైనా ఉందా అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ మేము లంచ్ చేసే వచ్చామండి. సర్లే ఇంక జ్యూస్ అయినా చేద్దామని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాం ప్రస్తుతానికి. మనకి అవసరం ఉండే వెళ్తే ఒకటి, టైం పాస్ చేయడానికి వెళ్తే ఒకటి అనమాట. ఇప్పుడు టైం పాస్ చేయడానికి మేము వచ్చేది కూర్చున్నాం. మీలో ఎంతమంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారో చెప్పండి. ఏం చేసాము టైం పాస్ కోసం కదా, ఆకలేసి కదా టైం పాస్కి తిన్నాం. సో 5:30కి ఓపెన్ అయితే అప్పుడు వెళ్తాం అనమాట. అప్పుడు దాకా ఇక్కడైతే టైం పాస్ చేస్తాం. ఇంక ఫైనల్గా బిల్లు కట్టేసిన తర్వాత కూడా ఇంకెంతసేపు కూర్చుంటాంలే అని చెప్పి మళ్ళీ పక్కన ఏదో షాప్ కనిపించి ఇందులోకి వచ్చామంటే ఇదేదో జపనీస్ది అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. సర్లే కొత్త ఐటెంలు ఏమైనా కనిపిస్తాయా అని చెప్పి వచ్చాను. ఇందులో కొన్ని ఏంటో కూడా నాకు తెలియలేదు అనమాట. సీ సాల్ట్ అంట, అది మళ్ళీ దాని మీద వాటర్ మిలన్ వేసారు. అలా చాలా ఫ్రూట్స్ కూడా వెరైటీస్ ఉన్నాయి. చాలా డ్రై ఫ్రూట్స్ కింద, డ్రై ఫ్రూట్స్ అన్ని మనం న్యాచురల్గా తినేయే డ్రై చేశారనమాట. అలాంటివి ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. పాప్కార్న్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్రైస్ అంటే ఓకే, అంటే మినిమం ఉంటాయి కదా, అలాగే ఉన్నాయిలేండి. కానీ మనకు పనికి వచ్చి ఇందులో ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవంటే ఇందులో ఎంత తిరిగినా సరే మాకు ఏం కనిపించలేదు. నాకు ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే అంటే పిల్లలకు కనీసం తినిపిస్తాను కానీ ఏమైనా ఉంటాయేమో కేక్ లాంటివి ఏవైనా వచ్చామన్నమాట. కానీ ఏమన్నా అంతగా ఏమిలో చిప్స్ ఉన్నాయి. పైగా ఏంటంటే నూడిల్స్లో వెరైటీస్ అసలు ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే స్పైస్ అని, స్పైస్లెస్ అని, ఇంకా ఫ్లేవర్లు ఇంకా ఏయో ఉన్నాయన్నమాట. కానీ అవన్నీ మనకేం పనికిరావు కాబట్టి ఇంకేదో ఇక్కడేదో బ్రెడ్ కింద ఉంది, అంటే పంప్కిన్ బ్రెడ్ అలా కూడా ఉంటాయి కదా, అందులో ఏవో కనిపించినాయి అనమాట. ఇంక ఈ సెక్షన్ అంతా చికెన్కి సంబంధించిన అన్నీ ఇప్పుడు కుక్ చేసి ఏమి కాదు. ఫైనల్గా నాకు ఇది కనిపించింది ఏంటంటే పాల డబ్బాల్లో కూడా పాలు పెట్టి అమ్మేస్తారనమాట. వామ్మో ఇలా కూడా అమ్ముతారు, ఇలాంటి పాలు ఎవరు పడతారా అనిపించింది. ఎందుకంటే పిల్లలకు కదా ఫ్రెష్గా పెట్టాలనుకుంటాం కదా, ఏకంగా ఈ బాటిల్లోనే ఇచ్చేసారు. అంటే
రెడీ టు తాగేయడానికి అన్నట్టుగా చూసారా, బాటిల్లో పాలు. అసలు నాకైతే చాలా గమ్మత్తుగా అనిపించింది. మీరు ఎక్కడైనా చూసారా? నాకే తగులుతూ ఉంటాయి ఇలాంటి. ఇంకా తర్వాత అదంతా చూస్తే మనకి ఇక్కడ ఏం పనికొచ్చి లేవులే, అంటే ట్రై చేయడానికైనా ట్రై చేసి అంతకు వర్త్ కాదనిపించింది నాకు. ఇంకా ఫైనల్గా అయితే ఇవి తీసుకున్నాం అనమాట మేము. ఒకటి మిల్క్ బ్రెడ్ కింద, పంప్కిన్ బ్రెడ్ కింద ఇవి అని చెప్పి, అంటే స్నాక్ కింద తినడానికి ఉంటుందిలే అని చెప్పి. ఇంకా అవి తీసుకున్న తర్వాత బిల్లు అయితే కూడా ఇంకా వేయించడానికి వెళ్ళిపోయాం. మా వాళ్ళు ఇంకా ఇందులో బొమ్మలు దొరుకుతాయేమని ఎతికేస్తున్నారు, ఏమి లేవు పాపం వచ్చేసారు. ఇంక ఇక్కడ ఫ్రీ డొనేషన్ అంటే కుక్కలను కూడా ఎవరు బయట వదిలేకుండా చూసారు కదా, ఫ్రీ డొనేషన్ అంటే ఎవరైనా తీసుకెళ్తారు, డబ్బులు పెట్టమంటే ఎవరు పెడతారు, అందుకనే ఇంకా అలా కూడా పెట్టారనమాట. ఇంకా ఇక్కడ రైడ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అసలు మేము ఎంత తిరిగినా ఒక్కొక్కసారి మనం టైం అవ్వద్దు అన్నప్పుడు టైం టక అవుతుంది, మనకి టైం ఎప్పుడైతే అవ్వాలనుకుంటామో అసలు ఆ టైం కదలదు. మరి మనకు అనిపిస్తుందో అది అవుతుందో తెలియదు, కానీ ఫైనల్గా అటు ఇటు టైం పాస్ చేయగా 5:30 అయితే అయ్యిందండి. ఈ 5:30కి కూడా మేము వచ్చిన దానికి వర్త్ కాదు అని అయితే నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఇది లైటింగ్స్లోని అదే అందంగా ఉంటుంది కదా. మేము 5:30కి ఏంటంటే ఇంకెంతసేపు వెయిట్ చేస్తాం, ఈ పిల్లల్ని ఎంతసేపు కంట్రోల్ చేస్తాం అన్నట్టు ఇంకైతే టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ కూడా మినిమం 5 రైడ్స్ 100 ringgit సంథింగ్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా మేమేమనుకున్నామంటే ఇక్కడెల్లో ఒకళ్ళు ఒకటి ఎక్కారంటే అసలు అవ్వదనమాట. సో అది ప్రైస్ కూడా చాలా ఒక్కళ్ళ మీద తీసుకుంటే ఎక్కువ అనిపించింది. కంబైన్డ్గా తీసుకుని అయితే ఆ రైడ్లో మనం వాడదామని చెప్పి 5 రైడ్స్ ఇచ్చారనమాట. యాక్చువల్గా దానికి 150 ringgit అంత తీసుకున్నాను. నాకు చాలా డేస్ అయిపోయింది కానీ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకా నాకైతే నిజం చెప్పాలంటే రైడ్లు ఎక్కడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. భయం అని మీరు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, చిన్నపిల్లలు ఏదో ఎక్కుతాం కదా, కానీ నాకు అలా కూడా అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇంటి దగ్గర జాయింట్ వీలు ఇవన్నీ బోల్డ్ పెడుతూ ఉంటారు కదా, ఎప్పుడు లైఫ్లో ఒక్కసారి కూడా నేను ఎక్కలేదు, నాకు ఎక్కాలన్నా ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. సో నేనైతే అక్కడ వెళ్ళి ఎక్కించండి అని చెప్పి, ఎందుకంటే ఆయన ఒక్కనే వదిలేయలేము కాబట్టి. సో అలా నేహాంతిని ఫస్ట్ బాగానే కూర్చున్నాడు, తర్వాత అందులో కూర్చొని లెగిసి వచ్చేస్తున్నాడు అనమాట. అది అసలేం ట్విస్ట్, అలా ఆడుకుంటారనే మనం వస్తాడు, అసలు కూర్చొని అందులో దిగిపోతాను అని అంటున్నాడు అనమాట. ఇది కదా ట్విస్ట్ అంటే అని చెప్పి నాకైతే ఎంత నవ్వు వచ్చిందో. తర్వాత అది వాషి కూర్చున్నాడు, వీళ్ళు కూర్చున్నారు, అయ్యే చెప్తుంటే ఇక అలా కూర్చున్నాడు. యాక్చువల్గా మేమే ఫస్ట్ రైడ్ అనమాట. అసలు ఇంకా ఎవరు రాలేదు. ఎందుకు వస్తారంటే అప్పటికి లైటింగ్ ఉండదు, ఏమీ ఉండదు కాబట్టి ఎవరు రాలేదు, మేమే వచ్చాం అనమాట. అప్పుడు చాలా ఖాళీగా ఉంది. ప్లస్ రైడ్లు అంటే కూడా చాలా పెద్ద పెద్ద రైడ్లు ఏం లేవులేండి. ఇది చూస్తే మీకు అనిపించింది ఇది చాలా చిన్న రైడ్ అని చెప్పి, ఎందుకంటే అలా వెళ్ళి ఇలా వచ్చాక దింపేశాడు అనమాట. మరి ఒక 4-5 రౌండ్లు కూడా వేయలేదు, జస్ట్ ఒక్క రౌండ్కి ఇంకా అయిపోయింది అనమాట రైడ్ అయితే. ఇంకా అసలు పిల్లలు కూడా ఎంజాయ్ చేశారా లేదా అని నాకు అనిపించింది. సర్లే ఇంక ఈ రైడ్ అయితే ఇలా ఉందేమోలే, నెక్స్ట్ రైడ్కి వెళ్దామని చెప్పి మేమైతే ఇంక ఇక్కడి నుంచి అయితే వచ్చేసాం. ఇక్కడ యాక్చువల్గా మరి మేమే ఉన్నామని చెప్పి వాళ్ళు అంత త్వరగా ఆఫ్ చేస్తారు, లేకపోతే జస్ట్ 5 minutes అన్నట్టే అనమాట. వాళ్ళు ఎక్కడానికి దిగడానికి 5 minutesలో వెళ్ళిపోతుందేమో, అది కూడా క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇదిగో ఈ రైడ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఏం చేయాలనుకున్నాం కానీ దీనికి పాయింట్స్ ఏదో వస్తూ ఉంటే దాన్ని మళ్ళీ మనం రీఫిల్ చేసినట్టుగా మళ్ళీ ఆ పాయింట్స్ వాడుకుని మనం వెళ్ళొచ్చేమో అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ టికెట్స్ ఏంటంటే మేము 5 రైడ్స్ ఏమో తీసుకున్నాం కదా, సో వాళ్ళు 2 అంటే వాళ్ళొకటి మేము ఒకటి అలా చేసామన్నమాట. సో ఇలా తర్వాత ఈ బాల్స్ గేమ్ అయితే ఆడారు. ఈ బాల్స్ అన్నీ మనం పట్టుకుని అక్కడ మనకి ఇచ్చిన దాంట్లో వేస్తేనంట అదేమో కింద రీడింగ్ ఉంది కదా, ఆ రీడింగ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. బాల్స్ ఎన్ని అయితే వేసారు అని చెప్పి దానికి ఒక టార్గెట్ ఉంటుంది, అంటే ఇన్ని అని ఉంటుంది అనమాట. అన్ని కనుక మనం రీచ్ అయ్యి ఉంటే అప్పుడు మళ్ళీ మనకి ఇంకో రైడ్ ఫ్రీ వస్తుందో ఏదో చెప్పారనమాట. సో ఇది ఆడడం వల్ల ఏం యూజ్ అన్నట్టు అనమాట, ఎందుకు ఇచ్చారు అలా ఆడడం అని చెప్పి. తర్వాత మా వాళ్ళు తెలుగు తక్కువ వల్ల కిందకి పైకి వచ్చినాయి అన్నీ కూడా కింద నుంచి పై నుంచి వేసేస్తున్నారు, కానీ అసలు రియాలిటీ ఏంటంటే పైన వేయాలన్నమాట, అది వాళ్ళకి తెలియదు కదా. సో ఇంకా అలా మొత్తానికి అయితే వేసారు. వీళ్ళు అయితే టార్గెట్ అయితే రీచ్ అవ్వలేకపోయారు అనమాట. సో ఆ రైడ్ కూడా వేస్టే. అదైతే ఇంకా దాని మీద పోలితే ఇది కొంచెం ఒక 5 నిమిషాలు నెక్స్ట్ వచ్చింది. సో ఇంకా ఫైనల్గా ఒక రైడే మిగిలింది కాబట్టి ఈ రైడ్ని ఏం చేయాలి అంటే, సో 2 పిల్లల్ని అలౌ చేయను అన్నారు. సో అయితే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళమన్నాను. సో వాళ్ళిద్దరు ఇప్పుడు నేహాంత్ అలాగే వాళ్ళ ఆంటీ ఇద్దరు అయితే కూర్చున్నారనమాట. అలా రైడ్ అయితే కంప్లీట్ చేసేసారు వీళ్ళు. ఈ రైడ్ ఏంటంటే జస్ట్ ఏది కూడా 5 minutes ఎబో లేదనమాట, అంతా కూడా 5 minutes బిలోయే. సో మనం మళ్ళీ రైడ్స్ మళ్ళీ తీసుకోవాలి. సో ఫైనల్గా ప్రైస్ ఎంత ఏందో చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, ఏది దీనికి ఇంత అని. మేబీ కొంచెం క్లాసీ అంతా కూడా బాగుంది కదా అయ్యి ఉండొచ్చు. ఆ టైంలో ఇంకా కొంచెం తక్కువగా ఉంది, లైటింగ్తో అయితే చాలా బాగుంటుంది. మేబీ కొంచెం టైం ఇంక్రీజ్ చేసి ఉంటే
వర్త్ అనే చెప్పాలి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. గుడ్ ప్లేస్, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే రైడ్స్ చాలా తక్కువ, ప్రైస్ ఎక్కువ, టైమింగ్ చాలా తక్కువ. అది మనం అన్సాటిస్ఫాక్షన్కి రీజన్ అనమాట. సో ఇంక చేసేది ఏమీ లేక మనం ఇంక వెళ్ళిపోదామని స్టార్ట్ అయితే అప్పుడప్పుడు జనాలు కొంచెం రావడం స్టార్ట్ చేశారు. కానీ మనం వెళ్ళి టైం వచ్చింది. ఇంకా పిల్లలు మాత్రం మళ్ళీ వెళ్తామంటారు కదా, ఇది అట్లతో ఆగరు కదా, ఇంకా అక్కడి నుంచి వెంటనే వచ్చామట. సో మా ప్రైస్ మొత్తం ఆ ట్రిప్కి సంబంధించి కాస్ట్ ఎంత అయిందంటే 3700 రూపీస్ అయింది ఇండియన్ డబ్బులు. మలేషియా రింగేట్ వచ్చేసి 150 రూపీస్ అయితే అయ్యిందనమాట. అది వర్త్ అంటే ఆ ప్లేస్కి వర్త్ అయ్యి ఉండొచ్చు, కానీ మేము ప్లే చేసిన దానికి అయితే వర్త్ అయితే కాదనమాట. జస్ట్ 5 మినిట్స్ బిలోయే అనమాట. ఎందుకంటే ఆ రైడ్ ఎక్కి అదేంటో వాళ్ళు రియలైజ్ అయ్యేసరికి ఆ టైం అయిపోతుంది, పాపం దిగిపోతున్నారు. అసలు చాలా టూ మచ్ అనిపించింది. కొంచెం అంత ప్లేస్ బాగుంది, అలాగే రైడ్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకైతే బాగా సూటబులే, కానీ టైమింగ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే కనుక చాలా బాగుండేది. అదొకటే మిస్ అయింది అనిపించింది. అలాగే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే కాబట్టి ఆ మాత్రం ఎఫర్ట్ చేయాలి, టైం కూడా, లేకపోతే ఇంకెందుకు రావడం. లేదా లైటింగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి చాలా బాగుంది. ఇంకా అంత అలసిపోయిన తర్వాత ఫుడ్ ఏదో ఒకటి తినాలి కాబట్టి పక్కన ఒక రెస్టారెంట్ జమ్ అని చెప్పి ఉందనమాట. అది చాలా బాగుంటుందని అందరూ అంటున్నారని అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఫుడ్ కూడా యాక్చువల్లీ బాగానే ఉంది, కానీ అప్పుడప్పుడే లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయన్నమాట. అప్పుడు బాగుంది, కానీ ఏం చేస్తాం, మేమైతే వచ్చేసే టైం అయితే అయింది కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్స్ కూడా ఉన్నాయి. అందుకని ఇంకేం లేకుండా జస్ట్ ఒక 2 ఫోటోలు తీసుకుని అయితే బయలుదేరిపోయాయి అనమాట. అదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.